పల్నాడు జిల్లా మాచర్లలో 32 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బురగా రాజేశ్వరి, చోళంగి చంద్రశేఖర్ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుండి ఈ గంజాయిని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. దీని విలువ 3,20,000 రూపాయలు ఉంటుందని సిఐ సురేష్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. సాధారణ తనిఖీల భాగంగా నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు నెంబరు KA03MD2710. పోర్టుగాల్లో మమ్మల్ని చూసి వాళ్ళు కారు దగ్గర పరిగెత్తుంటే మేము పట్టుకొని వాళ్ళు ఎవరంటే మడకం రాంబాబు, ఈ రంపచోడవరం మండలం సీతపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే బురుగు రాజేశ్వరి, అలాగే చోళంగి చంద్రశేఖర్, వీళ్ళు ముగ్గురు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచోడవరం నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదనపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతారని తెలిసింది. అందులో భాగంగా వాళ్ళ కాడి నుంచి మేము సుమారు 32 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నాము.